అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 1-6 వచనాలు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు అనుకొంటిని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని: యెహోవా, నా అంతము ఎట్లుండున్నది? నా దినములు ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తదండగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ఈ పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో ఫలించును గాక.